అయితే మన తాన రాజకీయ నాయకులు సెలబ్రిటీల రాఖీ పండుగ ముచ్చట్లు అట్లుంటే రాఖీలు కట్టించుకున్నట్ల రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు వాళ్ళ కొంతమంది లీడర్లు. యూపీ రాష్ట్రం బరేలీ సిటీ మేయర్ సార్కు ఏకంగా 20,000 మంది రాఖీలు కట్టిరట. ఇక చూడుర్రి, మణికట్టు కాడికెళ్ళి భుజం దాకా చెయ్యే అవుపడకుండా ఎట్లా కట్టిర్రో రాఖీలను. ఇక చూసిర్రా ఎన్ని రాఖీలు కట్టిర్రో. 20,000 మంది ఆడోళ్ళు రాఖీలు కట్టిరట సార్కు. ఇంతకీన ఎవలంటే యూపీ రాష్ట్రం బరేలీ సిటీ మేయర్ అట. పేరు ఉమేష్ గౌతమ్. రాఖీలు కడతందుకు వచ్చేటోళ్లకు ఇల్లు సరిపోదని బరేలీ సిటీలో ఉన్న పెద్ద ఫంక్షన్ హాల్లో రాఖీలు కట్టే పేరంటం పెడితే లైన్లు కట్టి ఓపికతోని కట్టిర్రు. కట్టేటోళ్ళ ఓపిక ఎంతో గాని 20,000 మంది రాఖీలు కట్టేదాకా చెయ్యి ఎత్తి పెట్టి ఎంత నొప్పి పట్టిందో సార్కు. ఇట్లా అక్కశల్లంతా రాఖీలు కట్టుడు, కట్టిన వాళ్ళకల్లా కొత్త చీరలు కానుకలు ఇచ్చుడు నడిచింది. కొంతమంది ఆడవాళ్ళు అయితే రాఖీలు కట్టుకుంటేనే మస్తు ఎమోషన్ అయ్యి ఏడ్చిరు కూడా. కానీ ప్రధానమంత్రి మోడీ సార్ కన్నా ఇంతమంది కడతందుకు పోటీ పడతారో లేదోపో. ఇక మేయర్ సారు రాఖీ సెలబ్రేషన్ అట్లయితే ఇటు బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలో ఉండే ఓం ప్రకాష్ గార్గ్ అనే గీ లీడర్ సాబ్ కూడా 5,100 మంది అక్కచెల్లెళ్లతోటి రాఖీలు కట్టించుకొని కొత్త రికార్డు కొట్టిండు. ఈయన కూడా ఇట్లా 2 చేతులకు రాఖీలు కడుతుంటే చెమటలు కాడుతున్నా ఓపికతోని కూర్చొని కట్టించుకుంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్ సాబు. మొత్తానికి సెంటిమెంట్ పండుగను సెలబ్రేషన్ పండుగ లెక్క మారుస్తున్నారు కొంతమంది పొలిటికల్ లీడర్లు ఇట్లా.